నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ సాకెట్ దగ్గర ఉందండి. సాకెట్కి చాలా దగ్గర అండి. హౌస్ వచ్చేసి మనకి సాకెట్కి చాలా దగ్గర. ఇది వచ్చేసి మనకి ఎల్లారెడ్డి గూడ అంటారు మనకి. సాకెట్కి చాలా దగ్గర వస్తుందండి. హౌస్ వచ్చేసి మనకి 220 స్క్వేర్ యార్డ్స్ అండి. 220 స్క్వేర్ యార్డ్స్ అండి మనకి. నా వీడియో స్టార్ట్ చేసి ముందు చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నారు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అలా చూడకండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. ఎండ్ వరకు చూడండి, మరి కాకుండా ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ప్లీజ్ అండి ఎండ్ వరకు చూడండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ సాకెట్ దగ్గర ఉందండి. మనకి హౌస్ వచ్చేసి మనకి సాకెట్ దగ్గర ఉంటుంది. సాకెట్కి చాలా దగ్గర. ఇది వచ్చేసి 220 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ 33 అండి, లోపలికి 60. డూప్లెక్స్ విల్లా అండి మనకి 5 BHK ఉంటుంది. చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. మనకు వచ్చేసి చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్. అది కాకుండా ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 33 ఫీట్ రోడ్ అండి మనకి. 40 ఫీట్ రోడ్ అండి మనకి. 40 ఫీట్ రోడ్ ఇచ్చారు. లొకేషన్ విధంగా యూస్ అయితే చాలా మంచి లొకేషన్ అండి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి మనకి. ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఎటువంటి టెన్షన్ లేదు. చాలా మట్టుకు ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి మనకి. అన్ని ఇండిపెండెంట్ హౌసెస్. దీని బ్యాక్ సైడ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అది కాకుండా ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి మనకి. లొకేషన్ కూడా చాలా మంచి లొకేషన్ అంటే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. హౌస్ వచ్చేసి చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. హౌస్ కూడా అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. మనము ఇంట్లోకి ఎంటర్ అయితే గారి ఈ విషయం ఏంటంటే మన కార్ పార్కింగ్ ఏరియా అయితే చాలా మంచి నీట్గా ఇచ్చాడు. మొత్తం గ్రానైట్ వర్క్ అండి మనకి. చాలా మంచి నీట్ గ్రానైట్ వర్క్ కూడా ఇచ్చారు. వర్క్ కూడా చాలా బాగుంటుంది. ప్రజెంట్ సెట్ బ్యాక్ కూడా చూపిస్తాను. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియాలో కూడా చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ పార్కింగ్ ఏరియా ఇచ్చాడు మనకి. లైటింగ్ కూడా చాలా ఈవినింగ్ పూట వస్తే అయితే ఇల్లు చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అండి. ఈవినింగ్ డిజైన్ చాలా బాగుంటుంది. మంచి లైటింగ్తోని చాలా మంచి నీట్ లైటింగ్ అండి మనకు. హౌస్ వచ్చేసి చాలా బాగుంది కూడా. మన పార్కింగ్ ఏరియా మొత్తం ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. మొత్తం టోటల్ లైటింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ప్రజెంట్ సెట్ బ్యాక్ కూడా చూపిస్తాను. ఇదంతా సెట్ బ్యాక్ అండి. కనిపించేది సెట్ బ్యాకే. మనం సెట్ బ్యాక్లో ఉన్నామండి. సెట్ బ్యాక్లో ఉన్నాం. చూడండి సెట్ బ్యాక్ ఎలా ఉంటుందో. సెట్ బ్యాక్ అయితే మంచి విశాలంగా ఉందండి మనకి. బోర్ కనెక్షన్ ఉంది, సంప్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది. ఎటువంటి టెన్షన్ కూడా లేదండి మనకి. బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి మనకి. ఇక్కడ అన్ని ఇల్లు ఉన్నాయండి. అన్ని 40 ఫీట్ రోడ్స్ అండి మనకి. ఇది వచ్చి సంప్ అండి మనకి. ఈ సంప్ కనెక్షన్ అండి. అంతా సెట్ బ్యాక్. బ్యాక్ సైడ్ మొత్తం సెట్ బ్యాక్ ఇచ్చాయండి మనకి. చూడండి అక్కడ సెట్ బ్యాక్ ఇచ్చాడు. లొకేషన్ విధంగా యూస్ అయితే చాలా మట్టుకు ఇల్లు ఉందండి. ఇక్కడ చాలా ఉన్నాయి. అన్ని ఇండిపెండెంట్ హౌస్, అన్ని ఆక్యుపైడ్ ఏరియా మొత్తం అండి. ఇది ఆక్యుపైడ్ ఏరియా అండి మొత్తం వచ్చేసినంత మనకి. ఎటువంటి టెన్షన్ లేదు. మన క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి. FTPL బఫర్ జోన్ అలాంటిది ఏం లేదండి. క్లియర్ టైటిల్ అండి మనకి. సైనిక్ పూరి, యాప్రాల్ ఇక్కడ అన్ని ఏమంటారు మీకు బఫర్ జోన్ అలాంటివి ఏం లేవు. టెన్షన్ లేదు. క్లియర్ టైటిల్తో ఉంటుందండి మనకి. మన మున్సిపల్ పర్మిషన్తో, హుడా లేఅవుట్ పర్మిషన్తో ఉన్నాయండి మనకి. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర వచ్చేసి ఇది ఇండియన్ టేక్వుడ్ డోర్ వస్తుందండి మనకి. మీకు సింగిల్ డోర్ కావాలా, డబుల్ డోర్ కావాలి, మీ చాయిస్ అండి. మీకు వదిలేసాడు. ప్రజెంట్ వచ్చేసి లోపల ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి. ఏమన్నా చేంజెస్ కావాలని కూడా చేంజ్ చేస్తా అంటున్నాడు. ఇది వచ్చేసి మనకి హాల్లో ఉన్నామండి. ప్రజెంట్ వచ్చేసి హాల్ వర్క్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ వర్క్ అండి. డూప్లెక్స్ అప్పుడు లోపల నుంచి స్విచ్చెస్ స్టెప్స్ ఉంటాయండి మనకి. చూడండి లైట్ స్విచ్చెస్ ఎంత బాగున్నాయో. చాలా మంచి నీట్ డిజైన్తో ఎంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు చూడండి మనకి. బిల్డర్ వచ్చేసి చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు మనకి. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ అండి. ఇల్లు చూస్తే మీరు చాలా బాగుందండి. మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ అని చెప్పాను కదా మనకి. ఇది వచ్చేసి టీవీ షెల్ఫ్ వస్తుందంటే టీవీ షెల్ఫ్ కూడా చాలా బాగుంది. లైటింగ్ కూడా చాలా మంచి నీట్ లైటింగ్ ఇచ్చాడు మనకి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి మనకి. ఇక్కడ కూడా మనకి ఇదంతా ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసి మనకి సర్వెంట్ అలా వస్తే ఇక్కడ డోర్ ఇలా కంచి చేసుకొని వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి పూజ గది అండి మనకి. పూజ గది కూడా చాలా బాగుంది. మంచి నీట్ పూజ గది కూడా ఇచ్చారు. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది. ఎంత ఓపెన్ కిచెన్ అండి మనకి. పూజ గది కూడా చాలా మంచి నీట్ పూజ గది కూడా ఇచ్చారని చెప్పాను కదా. ఎంత ఓపెన్ కిచెన్. ఇక్కడ డైనింగ్ హాల్ కూడా వస్తుంది, లేదంటే ఇష్టం అండి ఎక్కడైనా పెట్టుకోవచ్చు డైనింగ్ హాల్. చూడండి దీని ఆపోజిట్లో వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ ఇచ్చాడు. ఇక్కడ కింద ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇది ఒక షెల్ఫ్ అండి. లైటింగ్ మీ ఇష్టం. ఇక్కడ ఏమైనా డిజైన్ చేయించుకోవచ్చు. ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చింది. ఈ ప్లేస్లో కూడా ఒక బెడ్రూమ్ ఉంది చూడండి. ఇది ఇక్కడ ఒక బెడ్రూమ్ అండి మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ అండి. బెడ్రూమ్ సైజ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఇచ్చాడు. వర్క్ కూడా చాలా బాగుంది. దీనికి అటాచ్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. ఇందులో సామాన్ ఉన్నాయి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీకు అర్థమవుతుంది. ఈ స్టెప్స్ కింద మనకు ఒక చిన్న వరండా ప్లేస్ ఇచ్చాడు. ఇక్కడ చిన్న సిట్టింగ్ ప్లేస్ ఉంది. ఇది మనకి స్టెప్స్ దగ్గర మీకు ఇంకొక విషయం ఏంటంటే
ఈ స్టెప్స్ ఏరియాలో మనకి ఎక్కే ముందు చూడండి ఎంత బాగుందో. లైటింగ్ కూడా చాలా మంచి నీట్ లైటింగ్ ఇచ్చాడు మనకి. చాలా బాగుంది లైటింగ్, చూడండి ఎంత మంచి నీట్ లైటింగ్ ఇచ్చాడు. డిజైన్ లైటింగ్స్ అండి ఇవి వచ్చేసి. చూడండి స్విచ్ లైటింగ్ డబుల్ స్విచ్ అండి, డబుల్ లైట్. ఒక్కసారి ఆఫ్ చేసి ఆన్ చేయగానే వైట్ వస్తుంది అక్కడ, మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయగానే ఎల్లో వస్తుందండి. చాలా బాగుంది లైట్ కూడా. స్విచెస్ కూడా చాలా బాగున్నాయండి. సేమ్ ఇదే స్విచెస్ మళ్ళీ ఇంకో స్టెప్స్ కూడా ఉంటాయి. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో మనకి వచ్చేసి వరండా అండి మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో. ఇది వరండా ప్లేస్. వరండాలో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు ఇక్కడ కూడా. చూడండి ఇదంతా వరండా ప్లేస్ మనకి. ఎంత బాగున్నా చూడండి, మంచి ప్లేస్ అండి మనకి. దీని పక్కన ఇంకొక బెడ్రూమ్ ఇచ్చాడు. ఇక్కడ మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. దీంట్లో కూడా కన్స్ట్రక్షన్ క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ కావాలంటే మన బిల్డర్ వచ్చేసి చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ కట్టాడు. కాంప్రమైజ్ కాకుండా కట్టాడంటే మంచి నీట్గా. వర్క్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టాడు. మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. వర్క్ వచ్చేసి బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయండి. మంచి పెద్దగా ఇచ్చాడు బెడ్రూమ్ సైజెస్ వచ్చేసి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో బెడ్రూమ్. ఇది ఇంకొక బెడ్రూమ్. దీని ఆపోజిట్లో ఇంకొక 2 బెడ్రూమ్స్ ఇచ్చాండి. ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ ఒక బెడ్రూమ్. దీంట్లో మీ ఇష్టం, ఏది మాస్టర్ బెడ్రూమ్, ఏది గెస్ట్ బెడ్రూమ్, ఏది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనం మీ ఇష్టం అంటే అది మీరు పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్. ఇది దీంట్లో కూడా ఇంకో బెడ్రూమ్లో ఇది ఒక ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చూడండి డిజైన్ ఇచ్చాడు. మంచి క్లాసిక్గా ఉందండి హౌస్ వచ్చేసి. మంచి నీట్ క్లాసిక్ కన్స్ట్రక్షన్తో చాలా మంచి వర్క్ ఇచ్చాడండి మనకి బిల్డర్ వచ్చేసి. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ డిజైన్తో. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగున్నాయండి మనకి. డబల్ కాట్ మంచం పడతాను. హుడ్ వర్క్ చేయించుకుని కూడా చాలా బాగుంటుంది. దీని ఆపోజిట్ దీని పక్కన ఇంకొక బెడ్రూమ్ ఇచ్చాడు. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా అవుతుంది. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ ఎక్కడ చూడండి ఎంత బాగుందో. ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్క విండోకి మన గ్రానైట్ వర్క్ ఇచ్చారండి. గ్రానైట్ వర్క్ ఉంది. అది కాకుండా గ్రిల్స్ ఉన్నాయి. యూపీవీసీ విండోస్ ఇచ్చాడు. చాలా మంచి కన్స్ట్రక్షన్తోనండి. క్రాక్స్ కూడా ఎక్కడ క్రాక్స్ లేవండి మనకి. మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగున్నాయండి మనకి. దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది కూడా వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇది బాత్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. దీని పక్కనే మనకి ఇది వచ్చేసి వాష్ ఏరియా. ఇది బాల్కనీ అంటే మనకి. బాల్కనీలో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. అంతా బాల్కనీ ఏరియా అంటే మనకి. బాల్కనీ ఏరియా చుట్టుపక్కల ఇక్కడ చూస్తే మనకి బ్యాక్ సైడ్ ఇల్లు కూడా కనిపిస్తున్నాయి మనకి. అన్ని ఇక్కడ అన్ని హౌసెస్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి మనకి లొకేషన్ కూడా యూస్ అయితే చాలా మంచి లొకేషన్లో ఉన్నామండి మనం. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. గేట్ అది కాకుండా ఇది వచ్చేసి గేటెడ్ కమిటీలో ఉందండి మనకి. ఎస్పెషల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గేటెడ్ కమిటీ అండి మనకి. టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదు. ఒక గేటెడ్ కమిటీలో ఉంది. సాకెట్ టవర్స్ దగ్గర ఉంటుందండి మనకి. చాలా దగ్గరనే మనకి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సేమ్ ఇది అండి మనం చెప్పాను కదా సెకండ్ ఫ్లోర్లో కూడా స్టెప్స్ దగ్గర ఉందని. స్టెప్స్ దగ్గర ఉందండి సెకండ్ ఫ్లోర్లో కూడా. సెకండ్ ఫ్లోర్ అండి మనం వచ్చే ప్రజెంట్ వచ్చేసి. దీంట్లో వచ్చేసి ఫాల్ సీలింగ్ డిఫరెంట్ చేశాడు. మళ్ళీ దీంట్లో ఫాల్ సీలింగ్ డిఫరెంట్ ఇచ్చాడంటే మన ఇక్కడ హాల్లో. చూడండి ఎంత బాగుందో. దీంట్లో వచ్చేసి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చాడు టెరెస్ పైన. ఇది హోమ్ థియేటర్ రూమ్ లాగా వాడుకోవచ్చు. మీ ఇష్టం అండి ఎలానా వాడుకోవచ్చు. ఇది ఒక బెడ్రూమ్ లాగా వాడుకోవచ్చు. జిమ్ రూమ్ లాగా వాడుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. దీనికి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. ఎంత బాగుంది చూడండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ కాకుండా కట్టాడండి మన బిల్డర్ వచ్చేసి. చాలా మంచిగా కట్టాడు నీట్గా. వర్క్ కూడా చాలా బాగుంది. ఎక్కడ క్రాక్స్ లేకుండా. దీని ఆపోజిట్లో వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఇచ్చాడు. ఇది ఏమంటారు బయటికి వెళ్ళనికే టెరెస్ పైకి వెళ్ళనికే డోర్ అండి ఇది. ఇది టెరెస్ పైన అంటే మనకి ప్లేస్ వచ్చేసి టెరెస్ పైన ప్లేస్ చూడండి. ఇది వచ్చేసి ఎదురుగా బాల్కనీ చుట్టుపక్కల అన్ని ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయండి మనకి. ఇక్కడ వచ్చేసి అన్ని ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్స్ ఉంది. పైన 2 ట్యాంకులు ఇస్తారు. ఒకటి వచ్చేసి వాటర్కి, ఒకటి వచ్చేసి బోర్ కనెక్షన్ కండి మనకి. 2 ట్యాంకులు ఉంటాయి. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి మనకి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి 220 స్క్వేర్ యార్డ్స్ అండి. మన గేటెడ్ కమిటీలో ఉందండి హౌస్ వచ్చేసి మనకి. సైనిక్ ఈసీఎల్ సాకెట్ దగ్గర ఉంటుందండి. ఎల్లారెడ్డి కూడా అనే ఏరియాలో ఉంటుంది.
ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 220 స్క్వేర్ యార్డ్స్ అండి మన గేటెడ్ కమిటీలో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 33x60 డైమెన్షన్ సైజ్. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 4300 ఎస్ఎఫ్టీ. డూప్లెక్స్ విల్లా అండి 5 BHK నియర్ సాకెట్ టవర్స్ అండి. మనకి ప్రైస్ వచ్చేసి 2,65 lakhs చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ అండి. ఇంటి ముందు 40 feet రోడ్ ఇచ్చాడు. ఏమైనా డౌట్స్ ఉంటే నా నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.